అందరికీ నమస్కారం. నా పేరు అనూప్. నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థలో ప్రజ్ఞయోగా టీచర్గా ఉన్నాను. ఇప్పుడు మనము కొన్ని విషయాలు తెలుసుకున్నాం ప్రజ్ఞయోగా గురించి. ప్రజ్ఞయోగా అంటే ఏంటి, ఇది ఏ వయసు వాళ్ళు చేయొచ్చు, దీనివల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ప్రజ్ఞయోగా అంటే ఏంటి అంటే గెట్టింగ్ ద రైట్ థాట్ అట్ ద రైట్ టైం అని అర్థం. ఇప్పుడు చూడండి, గెట్టింగ్ ద రైట్ థాట్ అట్ ద రైట్ టైం అంటే ఏంటి అంటే, మనకి లైఫ్లో ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలనుకోండి. ఇప్పుడు మనకు ఒక డౌట్ ఉంటుంది, ఇది తీసుకోవాలా, ఈ డెసిషన్ తీసుకోవాలా అనే డౌట్ ఉంటుంది. మనకు అప్పుడు ఏమవుతుందంటే, ఇంట్యూషన్ ఉంటే మనకి తెలిసిపోతుంది ముందే ఏ డెసిషన్ తీసుకోవాలనేది. ఇంకోటి ఏంటి అంటే, ఇంట్యూషన్ ఎప్పుడూ రాంగ్ అవ్వదు. ఎందుకంటే ఈ ఇంట్యూషన్ అనేది మన లోపల అంతరంగంలో నుంచి వస్తుంది, దానికి ఎప్పుడూ తప్పు కాదు ఇంట్యూషన్. అదే మేము ఈ ప్రజ్ఞయోగాలో నేర్పించబోతున్నాం. ఎలా నేర్పించబోతున్నామంటే, ఇప్పుడు చూడండి, మన జీవితంలో మనకి 3 రకాల నుంచి మనకి జ్ఞానం వస్తుంది. ఫస్ట్ వచ్చి ఏంటి అంటే 5 సెన్సెస్ ద్వారా నుంచి మనకి జ్ఞానం అనేది మనము గ్రహిస్తాం. అంటే ఏంటి, 5 పంచేంద్రియాల నుంచి. ఎలా, ఫస్ట్ వచ్చి ఏంటి అంటే, ఇప్పుడు నన్ను చూస్తున్నారు మీరు. ఇప్పుడు ఏంటిది, ఈ జ్ఞానాన్ని మీరు కళ్ళ నుంచి గ్రహిస్తున్నారు. అంటే చిన్నప్పటి నుంచి మనం ఇప్పుడు వరకు ఏదైతే ఈ జ్ఞానం ఉందో అదంతా కూడా పంచేంద్రియాల నుంచి తీసుకునేదే. ఇప్పుడు మనం చూస్తున్నాము, జ్ఞానాన్ని గ్రహిస్తున్నాము, వింటున్నాము. ఇప్పుడు మనకి చిన్నప్పుడు నేర్పించింటారు, ఇప్పుడు ఈ పలానా శబ్దం ఇది వస్తే, ఇప్పుడు బెల్ శబ్దం అనేది ఎలా తెలుస్తుంది మనకి, ఎక్కడో మనకి బెల్ కొట్టింటే ఆ బెల్ శబ్దం ఉంది అని మనకి తెలుస్తుంది. అలా మనకి పంచేంద్రియాల నుంచి జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. ఇది మొదటి రకంది. రెండో రకంది ఏంటి అంటే ఇంటలెక్చువల్ నాలెడ్జ్, అంటే బుద్ధి నుంచి వచ్చే జ్ఞానం. అంటే చూడండి, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మామూలుగా సూర్యుడు ఉంటాడు, భూమి గుండ్రంగా తిరుగుతుంది. ఇప్పుడు మనకి సైన్స్ ఏం చెప్తుంది, మనం చదువుకునేది ఏం చెప్తుంది, ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, భూమి గుండ్రంగా తిరుగుతుంది. ఇది ఇంటలెక్చువల్ నాలెడ్జ్. ఇది ఇప్పుడు మన పంచేంద్రియాలు ఏం చెప్తాయి, లేదు మనకి పగలు రాత్రి అనేది ఉంటుంది, పగలనేటప్పుడు సూర్యుడు వెళ్ళిపోతాడు, రాత్రి మనకి చంద్రుడు వస్తాడు అనేది ఉంటుంది. కానీ ఇంటలెక్ట్ ఏం చెప్తుంది, ఇప్పుడు దీని చుట్టూ తిరుగుతున్నాడు అని చెప్తుంది. అంటే దీనికన్నా ఇది అతీతమైన జ్ఞానం. దీనికన్నా అతీతమైన జ్ఞానం ఏంటి అంటే ఇంట్యూటివ్ నాలెడ్జ్, అంటే అంతఃస్ఫురణ, ప్రజ్ఞ అని చెప్తాం. ఇది ఏంటి అంటే ఈ జ్ఞానం అంతా లోపల నుంచి వస్తుంది మనకి. ఇక్కడ మేమేం చేస్తున్నామంటే, పిల్లలకి ఈ 18 సంవత్సరాల పిల్లల లోపలి వాళ్ళకే ఈ ప్రజ్ఞాయోగా అనేది మేము నేర్పిస్తున్నాం. ఎందుకు 18 సంవత్సరాల లోపల వాళ్ళకి పిల్లలు నేర్పిస్తున్నామంటే, వాళ్ళలో మనసు చాలా ఎలా ఉంటుంది అంటే ఒక పువ్వు మారిగా ఉంటుంది, అమాయకంగా. వాళ్ళు ఏదన్నా కూడా వెంటనే గ్రహించేస్తారు. దానికనే ఆ పిల్లలకి ఆ జ్ఞానాన్ని మేము వాళ్ళకి ఈ ప్రజ్ఞాయోగా ఆ ప్రోగ్రామ్ని మేము చేపిస్తున్నాం అన్నమాట. దీనివల్ల లాభాలు ఏంటి ఈ ప్రజ్ఞాయోగా ప్రోగ్రాం వల్ల అంటే, ఫస్ట్ వచ్చి ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం. ఇప్పుడు మన దగ్గర ఒక 40 వాల్ట్స్ బల్బ్ ఉంది. ఇప్పుడు 40 వాల్ట్స్ బల్బ్ ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు వెలిగించాలనుకో, ఎంత వెలుగుతుంది, 40 వాల్ట్స్ వెలుగుతుంది. ఇప్పుడు ఎంత దాని కెపాసిటీ ఉంటుందో అంత కెపాసిటీని అది వెలుగుతుంది, అంతకన్నా వెలగదు. అలానే మనం కూడా ఒక్కొక్క పిల్లోళ్ళలో ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది, బ్రెయిన్ కెపాసిటీ. కొంతమంది ఇప్పుడు చూడండి, మీరు కూడా చూసింటారు, కొంతమంది కొద్దిసేపే చదవగలరు, ఎక్కువసేపు చదవలేరు. కొంతమంది తక్కువసేపు చదివినా కూడా వాళ్ళకి టకటక వచ్చేస్తుంది. కొంతమంది ఎంతసేపు చదివినా కూడా రాదు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ వేరే ఉంటాయి. మీరు చూస్తుంటారు, మావాడు అసలు కాన్సన్ట్రేట్ చేయలేడండి, తర్వాత చాలా రెస్ట్లెస్ ఉన్నాడండి, ఇవన్నీ చెప్తుంటారు. ఎందుకంటే ఆ కెపాసిటీ లేదు బ్రెయిన్కి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ప్రజ్ఞయోగా ద్వారా ఏం చేస్తామంటే, వాళ్ళలో ఆ కెపాసిటీ ఇంక్రీజ్ చేస్తాం. ఆ కెపాసిటీ ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఏమవుతుంది, వాళ్ళకి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మెమరీ చాలా ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత వాళ్ళలో రెస్ట్లెస్నెస్ పోతుంది.
చాలామంది పేరెంట్స్, నేను ఇంతవరకు ఈ ప్రజ్ఞాయోగ ప్రోగ్రామ్ చాలామందికి తీసుకున్నాను. ఆ పేరెంట్స్ ఏం చెప్తారంటే, మావాడు మా పిల్లోడు చాలా లో కాన్ఫిడెంట్గా అసలు ఎవరితో కలవడు, అలాంటి పిల్లలందరూ కూడా వాళ్ళు బయటకు వచ్చారు దాని నుంచి, ఆ లో కాన్ఫిడెన్స్ నుంచి, ఆ ఫియర్ నుంచి బయటకు వచ్చారు. ఇంకొక పక్క తీసుకుంటే చాలా చాలా రెస్ట్లెస్ చైల్డ్స్ ఉంటారు, అంటే వాళ్ళు అసలు మాట వినరు, కాన్సన్ట్రేట్ చేయలేరు. అలాంటి వాళ్ళు కూడా ఇదేంటంటే ఈ ప్రజ్ఞాయోగ ఈ మెడిటేషన్ ఏం చేస్తుందంటే ఒక స్పెషలైజ్డ్ టెక్నిక్ అనమాట. ఆ టెక్నిక్ ఏం చేస్తుందంటే గురుగారు ఈ యాటిట్యూడల్ బ్యాలెన్స్ ఉంటుంది కదా, బ్యాలెన్స్కి తీసుకొస్తుంది. చాలా చాలా హెల్ప్ అవుతుంది ఒక చైల్డ్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనమాట. వెరీ వెరీ యూస్ఫుల్ ఈ ప్రజ్ఞాయోగ. చూడండి, కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ఏంటి అంటే, ఈ ప్రజ్ఞాయోగ ప్రోగ్రామ్ చేసే ముందు చాలా మంచి టాప్ స్కూల్లో ఒక అమ్మాయి చదువుతుందన్నమాట. ఆ అమ్మాయికి ఎంత చదివినా, ఎంత ట్యూషన్ పెట్టినా కానీ 30 to 40 మార్క్స్ కన్నా ఆ అమ్మాయి చదివేది కాదు. పాపం గంటలు గంటలు కూర్చుంటుంది, కానీ ఏంటి అంటే పర్సీవరెన్స్ లేదు. అంటే నేర్చుకున్న దాన్ని చూసి గ్రహించి దాన్ని ఎగ్జామ్లో రాయలేకపోయేది. మెమరీ ప్రాబ్లం, కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం. అదే సేమ్ అమ్మాయి జస్ట్ ఒక 2 months ఆఫ్ ప్రజ్ఞాయోగ ప్రాక్టీస్ వల్ల ఆ అమ్మాయికి 40 మార్క్స్ నుంచి 80 మార్క్స్ వచ్చాయి. ఇది ఎలా పాసిబుల్ అంటే ఈ ప్రజ్ఞాయోగ కోర్స్ వల్ల పాసిబుల్ అయింది. ఇంకొకటి, ఇది స్టడీస్ వైజ్గా. ఇంకొకటి వచ్చి ఏంటి అంటే, ఇప్పుడు మీరు చూస్తుంటారు కొంతమంది పిల్లల్లో చాలా రెస్ట్లెస్నెస్ ఉంటుంది, మాట వినరు, పేరెంట్స్ మాట వినరు, అస్సలు పేరెంట్స్ మాట వినరు. కొంతమంది ఎలా ఉంటారంటే పిల్లలు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ కంప్లీట్గా లో కాన్ఫిడెంట్, ఎవరితో మాట్లాడరు, ఎవరితో మాట్లాడాలంటే భయము. ఈ ప్రాబ్లమ్స్ మీరు చూస్తుంటారు, ఈ 2 ఎక్స్ట్రీమిటీస్ చూస్తుంటారు. ఈ ప్రజ్ఞాయోగ ఏంటి అంటే వాళ్ళలో ఒక బ్యాలెన్స్ యాటిట్యూడ్ తీసుకొస్తుంది. ఎవరైతే రెస్ట్లెస్ ఉన్నారో వాళ్ళు కామ్ అవుతారు, ఎవరైతే కొద్దిగా ఇంట్రోవర్ట్ ఉన్నారో, భయంగా ఉన్నారో అలాంటి పిల్లలు ఏంటి అంటే వాళ్ళు కొద్దిగా బాగా మాట్లాడడము, అందరితో కలవడము. ప్రజ్ఞాయోగ వల్ల ఇది ఒక బెనిఫిట్. ఇది థర్డ్ బెనిఫిట్ ఏంటి అంటే, చాలామంది పిల్లలు చూస్తుంటారు చాలా స్ట్రెస్ అయిపోతుంటారు స్కూల్ నుంచి వచ్చి. తర్వాత ఎమోషన్స్, ఇప్పుడు 13 years దాటితేనే చాలా కోపము, ఎవరి మాట వినరు, ఏదైనా చెప్తే మాటకు మాట సమాధానం చెప్తారు. ఇవన్నీ కూడా ఈ ప్రజ్ఞాయోగ ప్రోగ్రామ్ ఆ ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ కూడా మనకి కంట్రోల్లోకి వస్తాయి. అవన్నీ కూడా చాలా మటుకు కంట్రోల్లోకి వస్తాయి. ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయొచ్చు అంటే 5 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు వాళ్ళు పిల్లలు, వాళ్ళని జూనియర్స్ ప్రజ్ఞాయోగ అంటారు. 8 years నుంచి 18 years వాళ్ళు సీనియర్ ప్రజ్ఞాయోగ అంటాం. ఈ ప్రోగ్రాము మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రజ్ఞాయోగ మీరు ఎక్కడైనా చేయొచ్చు. మీరు www.artofliving.org అనే వెబ్సైట్లోకి వెళ్తే మీకు ప్రజ్ఞాయోగ డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి. ఇంతవరకు మీరు ఈ ప్రజ్ఞాయోగ గురించి చాలా క్లుప్తంగా చెప్పాను నేను. ఇంకా మీకు దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్నా, దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఇంకా ప్రాక్టికల్గా చూడాలనుకున్నా, ఈ కింద డీటెయిల్స్ మేము మీకు పెడుతున్నాం. తప్పకుండా మీరు అవి చూసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎటువంటి డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ ఉన్నా కూడా నేను మీకు క్లారిఫికేషన్ చేస్తాను. జై గురుదేవ్.